దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. మొన్న ఒక రోజు మనం మెహందీ, పచ్చి మెహందీ అండ్ మైదా గురించి మాట్లాడుకున్నాం కదా. అట్లా పెట్టుకోవద్దు, అలోవెరా జ్యూస్ డైరెక్ట్ పెట్టుకుంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నాం కదా. నిజంగా చాలా డ్యామేజ్ అవుతుంది. చాలా మందికి లేదు, కామన్ గా కంపల్సరీ మంచిగా రుబ్బుకొని తలకు పెట్టుకుంటారు. మైదాకు కానీ మందారాకు కానీ అట్లాంటివి అట్లా ఎప్పుడు చేయకండి మీరు మిస్టేక్. ఇంకా హెయిర్ ఇంకా డ్యామేజ్ అవుతుంది కానీ మంచిగా అయితే అవ్వదు. మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్, కొబ్బరి నూనె, వేరే ఏం ఆయిల్ అవసరం లేదు, మనకు రెగ్యులర్గా దొరికే కొబ్బరి నూనె మంచిగా 1 లీటర్ తీసుకోండి. తీసుకొని ఏవి కొన్ని ఒక గుప్పడ అనుకోండి ఇంత తీసుకొని మెహందీ ఆకు వేసుకుంటే మెహందీ ఆకు లేకున్నా కంపల్సరీ ఏం కాదు. మందారం ఆకు, మందారం పువ్వులు, జస్ట్ లైట్ కరివేపాకు, అలోవెరా జెల్ లోపల ఉంటుంది కదా, దాన్ని తీసిన తర్వాత చాలా మంచిగా నీట్గా కడగాలి. కడగకుండా మీరు డైరెక్ట్ వేస్తే మాత్రం ఆ ఎల్లో కలర్ ఏదైతే వస్తుందో అది చాలా డ్యామేజ్ చేస్తుంది హెయిర్ని, మంచిది కాదు, పాయిజన్ టైప్ అది. సో దాన్ని అలోవెరాని మీరు మంచిగా కడగండి. కడిగేసి ఇవన్నీ కొబ్బరి నూనెలో వేసి ఒక 2 days or 3 days మంచిగా నానబెట్టండి. దాంట్లో నానిన తర్వాత జస్ట్ మొత్తం వడగట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే తలకు పెట్టుకోవాలనుకుంటారో జస్ట్ లైట్గా గోరువెచ్చగా చేసుకొని స్కాల్ప్కి అండ్ హెయిర్కి అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. అలోవెరాని మాత్రం కంపల్సరీ కడగాలి. లేదు మేము అంత చేయలేము అనుకున్నప్పుడు అలోవెరా మంచి కడిగిన తర్వాత ఒక 2 pieces, ఇంత సైజ్ 2 pieces అండ్ కొంచెం మనం అన్నం వండుతాం కదా ఇంట్లో, వైట్ రైస్, కొంచెం ఒక వైట్ రైస్ ఒక 2-3 spoons అండ్ ఫ్లెక్స్ సీడ్స్, అవిసె గింజలు ఉడకబెట్టండి. మంచిగా ఉడకబెట్టిన తర్వాత అదేంటంటే షార్ట్స్ లాగా వస్తుంది, జెల్ లాగా. దాన్ని ఒక గుడ్డలు వేసి మొత్తం ఆ జెల్ తీసుకొని మంచిగా ఈ రైస్, అన్నము, అలోవెరా 2 pieces ముక్కలు, అవిసె గింజలది జెల్ 3 వేసి గ్రైండ్ చేయండి. పేస్ట్ అవుతుంది మంచిగా. ఆ పేస్ట్ని తలకు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 10 minutes మంచిగా తలస్నానం చేసేయండి. అప్పుడు చూడండి హెయిర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మానేసేయండి ఇట్లా డైరెక్ట్ పెట్టడాలు. హెన్నా కూడా చాలా మంది డైరెక్ట్ పెట్టుకొని వదిలేస్తారు 2 గంటలు 3 గంటలు వదిలేసేస్తే ఏమవుతుంది, అప్పుడు హెయిర్ అంతా డ్రై అయిపోయి స్కాల్ఫ్ నుంచి మీ హెయిర్ రూట్ అయితే ఏది ఉంటుందో అది బాగా వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. మీకు అది అర్థం కాదు. తర్వాత ఏంది, మొన్ననే హెన్నా పెట్టుకున్నా కదా, ఎందుకు ఇట్లా హెయిర్ ఇట్లా అయింది, వీక్ అయిపోయింది, హెయిర్ అంతా జుట్టు రాలిపోతుంది, ఏమైంది అని ఆలోచిస్తారు. కానీ ఒక 3 hours హెన్నా పెట్టుకొని మీరు దానికి క్యాప్ పెట్టుకోకుండా ఓపెన్ గా పెట్టి ఫ్యాన్ గాలికి వదిలేసి ఉంటారు కదా, దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. నేనైతే హెన్నా ప్రిఫర్ చేయను, ఎందుకంటే చాలా డ్యామేజ్ అవుతుంది దాంట్లో కరెక్ట్ పద్ధతిలో పెట్టుకోకుంటే. ఒకవేళ ఇన్ కేసు మీరు పెట్టుకున్నా కూడా హెయిర్ క్యాప్ పెట్టుకోండి కంపల్సరీ. అది జస్ట్ ఒక 40 minutes, కండిషనర్ అయితే 20 minutes, ఇంతే. ఈ 2 times మెయింటైన్ చేయండి. తర్వాత మంచిగా హెయిర్ వాష్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా తలకి ఏది పెట్టుకున్నా హెయిర్ వాష్ కంపల్సరీ, చాలా బాగా చేయాలి హెయిర్ వాష్. హెయిర్ వాష్ చేయకుంటే మాత్రం మీరంతా ఫంగస్ ఫామ్ అయిపోయి ఇంకా హెయిర్ లాస్ ఎక్కువనే ఉంటుంది కానీ మంచిగా అయితే అవ్వదు. ఇవి అన్ని పైన టిప్స్. మీరు ఇంటేక్ కూడా మంచిగా తీసుకోవాలి. అప్పుడే హెయిర్కి 2 విధాలా సరిపోయి మీకు అప్పుడు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఓకే, బై.